ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం ఎక్సెల్ VBA కోడింగ్లో డేటా టైప్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్ VBA కోడింగ్లో డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్ VBA కోడింగ్లో డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను VBA కోడింగ్లో డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ సింపుల్గా మెసేజ్ అనేది యాడ్ చేశాను. ఇలా చూడండి, వాట్ ఈస్ డేటా టైప్ ఇన్ VBA? ద డేటా టైప్ ఇన్ VBA ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేట్స్, టైమ్స్ ఆర్ బోత్ టుగెదర్ ఇన్ ఎక్సెల్ VBA. అంటే VBA కోడింగ్లో డేటా టైప్ అనేది డేట్ని కానీ లేదంటే టైంని కానీ లేదంటే బోత్ టుగెదర్ అంటే డేట్ ప్లస్ టైంని ఒకేసారి స్టోర్ చేసుకోవుతుంది. అంటే ఈ డేటా టైప్ అనేది VBA కోడింగ్లో డేట్ వాల్యూస్ని కానీ టైం వాల్యూస్ని కానీ లేదంటే డేట్ ప్లస్ టైం వాల్యూస్ని కానీ స్టోర్ చేసుకోగలుగుతుంది. అలానే హౌ డేటా టైప్ వర్క్స్ ఇన్ VBA. ద డేటా టైప్ స్టోర్స్ డేట్ and time as a serial number in memory. It uses 8 bytes of memory. అంటే ఈ డేటా టైప్ అనేది డేట్ అండ్ టైం వాల్యూస్ని హ్యాజ్ ఏ సీరియల్ నెంబర్గా, అంటే డేట్ అండ్ టైం వాల్యూస్ని ఒక సీరియల్ నెంబర్గా దాని మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. అలానే ఈ డేటా టైప్ అనేది అంటే ఈ డేటా టైప్ అనేది కంప్లీట్గా 8 bytes ఆఫ్ మెమరీని యూజ్ చేసుకుంటుంది. అలానే యూ కెన్ యాడ్ ఏ డేట్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్ యూజింగ్ VBA హ్యాస్ షోన్ ఇన్ ద ఎగ్జాంపుల్స్ బిలో. అంటే మనం VBA కోడింగ్లో ఈ డేటా టైప్ని యూజ్ చేసి ఒక సెల్లో డేట్ని కానీ టైంని కానీ ఇన్సర్ట్ చేయడానికి మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో అక్కడ మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. టు ఇన్సర్ట్ కరెంట్ డేట్ యూస్ డేట్. ఇప్పుడు ఒక సెల్లో అంటే సెల్ A1లో కరెంట్ డేట్ అంటే టుడేస్ డేట్ అనేది కరెంట్ డేట్ సెల్ A1లో ఇన్సర్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఆ VBA కోడ్లో డేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అలానే టు ఇన్సర్ట్ కరెంట్ డేట్ అండ్ టైం అంటే డేట్ ప్లస్ టైంని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఆ కోడ్లో నౌ ఫంక్షన్ యూజ్ చేయాలి. అలానే టు ఇన్సర్ట్ ఏ కస్టమ్ డేట్ అంటే ఇప్పుడు మనం ఆ VBA కోడ్లో డేట్ యూజ్ చేసామంటే అంటే డేట్ ఫంక్షన్ యూజ్ చేసామంటే అప్పుడు మనం ఏ సెల్ అయితే టార్గెట్ చేస్తామో అంటే ఏ సెల్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ సెల్లో కరెంట్ డేట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. అంటే కరెంట్ డేట్ అంటే టుడేస్ డేట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. కరెంట్ డేట్ కాకుండా కస్టమ్ డేట్ అంటే మనం ఓన్గా ఇచ్చే డేట్ ఇన్సర్ట్ అవ్వాలనుకుంటే యాడ్ అవ్వాలనుకుంటే అప్పుడు యూజ్ ఇట్ విత్ ఇన్ హ్యాష్. ఆ డేట్ని విత్ ఇన్ హ్యాష్లో ఎంటర్ చేయాలి, యూజ్ చేయాలి ఆ డేట్ని. చూడండి ఇలా లైక్ దిస్ 11/7/2025 ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఇలా ఇవ్వాలి ఆ డేట్ని, కస్టమ్ డేట్ అనేది ఇలా ఇవ్వాలి విత్ ఇన్ హ్యాష్లో. ఇలా మనకి VBA కోడింగ్లో డేటా టైప్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ డేటా టైప్ని యూజ్ చేసి VBA కోడ్ని ఎలా రాయాలో నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు మనం VBA కోడ్ రాసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ రిబ్బన్లో డెవలప్ ట్యాబ్ ఆప్షన్లకు వెళ్ళాలి. మీ ఎక్సెల్ రిబ్బన్పై డెవలప్ ట్యాబ్ ఆప్షన్ అనేది కనిపించకపోతే రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మౌస్తోనే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కస్టమైజ్ ద రిబ్బన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ మనకి డెవలప్ ట్యాబ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఆప్షన్ అనేది చెక్ చేసి లేకపోతే అంటే సెలెక్ట్ చేసి లేకపోతే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. అప్పుడు మనకి రిబ్బన్పై డెవలప్ ట్యాబ్ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు డెవలప్ ట్యాబ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్స్ VBA విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం VBA కోడ్ రాసుకోవడానికి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి
మోడల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి మోడల్ అనే నేమ్తో కోడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను కోడ్ అనేది రాసి చూపిస్తాను. చూడండి, సబ్ డేట్ డిటి అని ఇస్తాను. సబ్ ప్రొసీజర్ నేమ్ అనేది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. డిమ్ మీన్స్ డైమెన్షన్, డిటి హ్యాస్ డేట్. చూడండి ఇక్కడ మనకి డేట్ కమాండ్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసేసుకుంటుంది. ఇప్పుడు మనం డిమ్ డిటి యాస్ డేట్ అని ఇచ్చాం. ఇక్కడ డిటి అనేది వేరియబుల్. ఈ డిటి అనే వేరియబుల్ని డేట్ డేటా టైప్లో డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది ఎటువంటి వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుందంటే డేట్ వాల్యూస్ కానీ టైం వాల్యూస్ కానీ లేదంటే డేట్ ప్లస్ టైం వాల్యూస్ని కానీ దాని మెమరీలో స్టోర్ చేసుకోగలుగుతుంది, అంటే స్టోర్ చేసుకుంటుంది. చూడండి, ఎంటర్. డిటి ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ డేట్ ఇస్తాను, అంటే డేట్ ఫంక్షన్ ఇస్తాను. డేట్ అని టైప్ చేస్తే చాలు. ఇక్కడ మనం డేట్ ఇచ్చాం కదా, డేట్ ఏం చేస్తుంది అంటే డేట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనం ఏ సెల్ అయితే టార్గెట్ చేస్తామో అంటే ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెల్లో కరెంట్ డేట్ని ఇన్సర్ట్ చేస్తుంది, యాడ్ చేస్తుంది. ఇక్కడ నేను రేంజ్ సెల్ A1 డాట్ వాల్యూ ఈక్వల్ టు డిటి. ఇక్కడ మనం రేంజ్ A1 ఇచ్చాం. ఈ సెల్లో కరెంట్ డేట్ని యాడ్ చేస్తుంది, ఇన్సర్ట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేద్దాం. అది కూడా స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ రన్ చేయడానికి ఇక్కడ డీబగ్ టూల్ బార్ అనేది ఇక్కడ యాడ్ అయి ఉంది. స్టెప్ ఇంటూ ఓకే. ఈ విండోని ఇలా పక్కకు మూవ్ చేద్దాం, ఎందుకంటే మనం ఈ కోడ్ని రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ సెల్ A1లో ఆ డేట్ ఇన్సర్ట్ అవుతుంది కదా, అది కనిపించేటట్టు. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, కరెంట్ డేట్ ఇన్సర్ట్ అయింది. సెల్ A1లో కరెంట్ డేట్ ఇన్సర్ట్ అయింది. మనం సెల్లో కరెంట్ డేట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే VBA కోడింగ్లో డేట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం డేట్ ఇన్సర్ట్ చేసాం కదా, అది కూడా కరెంట్ డేట్ ఇన్సర్ట్ చేసాం కదా. డేట్ కాకుండా టైంని అంటే కరెంట్ టైంని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ డేట్ని రిమూవ్ చేసి టైం అని ఇవ్వాలి. టైం ఫంక్షన్ ఇది కరెంట్ టైంని ఇన్సర్ట్ చేస్తుంది. చూడండి, దీన్ని కూడా స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, కరెంట్ టైం ఇన్సర్ట్ అయింది సెల్ A1లో. నెక్స్ట్, ఇప్పుడు మనం సెల్ A1లో కరెంట్ డేట్ ఇన్సర్ట్ చేసాం, కరెంట్ టైంని కూడా ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు అలానే సెల్లో డేట్తో పాటు టైంని కూడా ఒకేసారి ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ టైం ఇచ్చాం కదా, టైంని రిమూవ్ చేసి నవ్ ఫంక్షన్ ఇదేం చేస్తుందంటే సెల్ A1లో డేట్తో పాటు టైంని ఒకేసారి ఇన్సర్ట్ చేస్తుంది. చూడండి, స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, మనకి డేట్తో పాటు టైం కరెంట్ టైం అనేది ఇన్సర్ట్ అయింది. ఇలా మనం VBA కోడింగ్లో డేట్ డేటా టైప్ని యూజ్ చేసి సెల్లో కరెంట్ డేట్ని కానీ టైంని కానీ డేట్ ప్లస్ టైంని కానీ ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. అది కూడా ఆ VBA కోడింగ్లో ఫంక్షన్స్ని యూజ్ చేసి. ఇప్పుడు కరెంట్ డేట్ కానీ కరెంట్ టైం కానీ ఇన్సర్ట్ అవ్వకుండా కస్టమ్ డేట్ ఇన్సర్ట్ అవ్వాలి సెల్ A1లో. అంటే మనం ఓన్గా ఇచ్చే కస్టమ్ డేట్ ఇన్సర్ట్ అవ్వాలనుకుంటే అప్పుడు ఇక్కడ డేట్ ఎలా ఇవ్వాలో చూడండి. కస్టమ్ డేట్ ఇన్సర్ట్ అవ్వాలనుకుంటే అప్పుడు ఆ డేట్ని వితిన్ హ్యాష్లో ఇవ్వాలి. హ్యాష్ 24/4/2025 అగైన్ హ్యాష్ వితిన్ హ్యాష్లో ఇలా ఇవ్వాలి. ఎంటర్. చూడండి, ఇక్కడ మనం డేట్ ఎలా ఇచ్చాం 24/4th-2025 అని ఇచ్చాం. ఇచ్చి ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి డేట్ అనేది మంత్ డే ఇయర్ ఫార్మేట్లోకి ఆటోమేటిక్గా చేంజ్ అయింది విత్ ఫార్వర్డ్ స్లాష్తో తీసుకుంది. ఎందుకంటే VBA కోడింగ్లో డేట్ అనేది ఇదే ఫార్మేట్లో తీసుకుంటుంది. మనం అక్కడ ఏ ఫార్మేట్లో ఇచ్చినా అది ఇదే ఫార్మేట్లో తీసుకుంటుంది. కానీ మనకి సెల్లో డేట్ అనేది ఇలానే వస్తుందా అంటే ఇలా ఏం రాదు. మన సిస్టంలో డేట్ అనేది ఎలా అయితే సెట్ అయి ఉంటుందో అంటే ఏ ఫార్మేట్లో అయితే సెట్ అయి ఉంటుందో ఆ ఫార్మేట్లో డేట్ అనేది సెల్లో ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి, డేట్ ఇన్సర్ట్ అయింది. మనం కస్టమ్గా ఇచ్చిన డేట్ అనేది ఇన్సర్ట్ అయింది. చూడండి, కానీ ఇక్కడ డేట్తో పాటు మనకి టైం సిరీస్ కూడా చూపిస్తుంది, అంటే టైం ఫార్మేటింగ్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఇందాక మనం ఇక్కడ కోడ్లో నవ్ ఫంక్షన్ని యూజ్ చేసి రన్ చేసాం కదా, అప్పుడు ఆ సెల్ ఫార్మేట్ అనేది
ఎన్లోకి చేంజ్ అయిందంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి ఆ సెల్ ఫార్మాట్ అనేది కస్టమ్లోకి చేంజ్ అయింది. చూడండి కస్టమ్లోకి చేంజ్ అయింది. కాబట్టి మనకు అక్కడ డేట్తో పాటు అంటే మనం కస్టమ్గా ఇచ్చిన అంటే మనం ఓన్గా ఇచ్చిన డేట్తో పాటు టైం సిరీస్ అంటే టైం ఫార్మేటింగ్ కూడా చూపిస్తుంది. ఇలా కాకుండా అక్కడ ఓన్లీ డేట్ మాత్రమే చూపించాలనుకుంటే అంటే మనం ఓన్గా ఇచ్చే డేట్ మాత్రమే చూపించాలనుకుంటే అప్పుడు ఆ సెల్ ఫార్మేటింగ్ అనేది చేంజ్ చేయాలి. ఇక్కడ రేంజ్ సెల్ A1 డాట్ నంబర్ ఫార్మేట్ కమాండ్ కనిపిస్తుంది కదా, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసేసుకుంటుంది. నంబర్ ఫార్మేట్ ఈక్వల్ టు అక్కడ మనకి డేట్ మాత్రమే కనిపించాలి కాబట్టి DD MM YY అక్కడ మనకి డేట్ ఫార్మేట్ అనేది ఎలా ఉందో అలా ఇవ్వాలి. అక్కడ మనకి డే మంత్ ఇయర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి డే మంత్ ఇయర్ ఇస్తాం. ఒకవేళ మంత్ డే ఇయర్ ఫార్మేట్లో ఉంటే మాత్రం మంత్ డే ఇయర్ ఫార్మేట్ ఇవ్వాలి. ఒకసారి చూపిస్తాను చూడండి, MMDD YY ఇలా ఇవ్వాలి. మంత్ డే ఇయర్ ఫార్మేట్ ఉంటే మాత్రం అక్కడ మనకి డేట్ అనేది డే మంత్ ఇయర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇలా ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా రన్ చేస్తాను. రన్ చూడండి, ఇప్పుడు మనకి ఓన్లీ డేట్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సెల్ ఫార్మేట్ అనేది చేంజ్ అయి ఉంటుంది, అంటే చేంజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ చూస్తాను చూడండి, ఇప్పుడు మనకి ఆ సెల్ ఫార్మేట్ అనేది డేట్లోకి చేంజ్ అయింది. ఇలా మనం VBA కోడ్ ద్వారా సెల్ ఫార్మేట్ని చేంజ్ చేయొచ్చు. ఇలా మనం కస్టమ్ డేట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అంటే కరెంట్ డేట్ కాకుండా కస్టమ్ డేట్ని అంటే మన ఓన్ డేట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు, అంటే ఇలా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు డేట్ ఇన్సర్ట్ చేసాం కదా, డేట్ కాకుండా టైంని ఇన్సర్ట్ చేయాలన్నా సేమ్ వే, డేట్ ప్లస్ టైంని ఇన్సర్ట్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్. ఎలా అంటే విత్ ఇన్ హ్యాష్లోనే డేట్ కానీ టైం కానీ డేట్ ప్లస్ టైం కానీ ఇవ్వాలి. చూడండి చూపిస్తాను. ఇక్కడ టైం అనేది 7:45 అని ఇస్తాను. 7:45 అని ఇచ్చి ఎంటర్ చేయగానే చూడండి మనం అక్కడ సెకండ్స్ మెన్షన్ చేయలేదు అండ్ AM కూడా మెన్షన్ చేయలేదు, అది ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఇక్కడ AM కాకుండా PM ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు. చూడండి ఇలా రిమూవ్ చేసి ఇలా PM ఇచ్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి స్టెప్ ఇంటూ నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్ములా బాగా చూపిస్తుంది టైం అనేది, కానీ ఆ సెల్ అనేది డేట్ ఫార్మేట్లో ఉంది ఇప్పుడు కూడా కాబట్టి టైంని చూపించట్లేదు. ఇక్కడ కూడా ఏం చేద్దామంటే సెల్ ఫార్మేట్ని చేంజ్ చేద్దాం. కానీ యాక్చువల్గా మనకి టైం వస్తుంది కానీ ఆ సెల్ ఫార్మేట్ అనేది డేట్లోనే ఉండిపోయింది. ఆ సెల్లో టైం చూపించట్లేదు, అంటే టైం వచ్చింది ఆ సెల్లో, ఇక్కడ ఫార్ములా బార్లో చూపిస్తుంది కానీ అక్కడ డేట్ సిరీస్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ సెల్ ఫార్మేట్ అనేది ఇక్కడ చేంజ్ చేద్దాం VBA ద్వారా. ఎలా అంటే సేమ్ రేంజ్ సెల్ A1 డాట్ నంబర్ ఫార్మేట్ ఈక్వల్ టు అవర్స్ మినిట్స్ సెకండ్స్. ఇక్కడ మనం PM కూడా యాడ్ చేసాం కాబట్టి AM/PM అని ఇవ్వాలి. అగైన్ డబుల్ కోట్స్ ఎంటర్. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్. ఇప్పుడు టైం అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం రేంజ్ డాట్ నంబర్ ఫార్మాట్ ఇచ్చి ఆ సెల్ ఫార్మాట్ని చేంజ్ చేసాం కదా, అంటే ఆ సెల్లో మనకి టైం అనేది ఇందాక ఫస్ట్ చూపించట్లేదు, అంటే డేట్ సిరీస్ చూస్తుంది. ఎందుకంటే ఆ సెల్ ఫార్మాట్ అనేది డేట్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నంబర్ ఫార్మాట్ ప్రాపర్టీని యూజ్ చేసి సెల్ ఫార్మాట్ అనేది చేంజ్ చేసాం. కానీ ఇక్కడ మనం టైం ఇచ్చినప్పుడు ఆ సెల్లో టైం వస్తుంది. ఒకసారి ఎలా చూపిస్తాను చూడండి, ఈ లైన్ ఆఫ్ కోడ్ని స్టాప్ చేసి ఇక్కడ సెల్ అడ్రస్ మారుస్తాను. దీనికి సెల్ A2 మార్చి స్టెప్ ఇంటూ నెక్స్ట్ చూడండి మనకు డైరెక్ట్గా టైం అనేది ఇన్సర్ట్ అయింది. ఇలా మనకి డైరెక్ట్గా టైం అనేది ఇన్సర్ట్ అవుతుంది. కానీ ఇందాక ఏమైందంటే ఆ సెల్ ఫార్మాట్ అనేది డేట్లోనే ఫిక్స్ అయిపోయి ఉంది కాబట్టి మనం ఇక్కడ VBA కోడ్లో నంబర్ ఫార్మాట్ ప్రాపర్టీని యూజ్ చేసి సెల్ ఫార్మాట్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలానే ఇక్కడ మనం టైం ఇచ్చి
టైం ఇన్సర్ట్ చేసాం కదా. ఇప్పుడు డేట్ ప్లస్ టైం అంటే మనం ఓన్ కస్టమ్ డేట్ ప్లస్ టైం ఇన్సర్ట్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్ విత్ ఇన్ హ్యాష్లోనే ఇవ్వాలి. టైం ఇచ్చాం కదా, ఇక్కడ డేట్ ఇద్దాం 24/9/2024 ఇలా ఇవ్వాలి. ఇక్కడ మనం డేట్ అనేది ఏ ఫార్మేట్లో ఇచ్చినా అది ఈ ఫార్మేట్లోనే తీసుకుంటుంది డిఫాల్ట్గా VBAలో. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ని ఇక్కడ రిమూవ్ చేద్దాం, అవసరం లేదు. ఒకవేళ ఆ సెల్ ఫార్మేట్ అనేది మనకి కరెక్ట్గా లేకపోతే ఇక్కడ నంబర్ ఫార్మేట్ ప్రాపర్టీ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు కూడా మనకి ఇక్కడ టైం సిరీసే చూస్తుంది, కానీ ఇక్కడ ఫార్ములా బార్లో మనం ఇచ్చిన డేట్ అండ్ టైం కనిపిస్తుంది చూడండి 24/9/2024. కానీ సెల్ ఫార్మేట్ మాత్రం టైంతోనే చూపిస్తుంది, అంటే టైం సిరీస్తో చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ నంబర్ ఫార్మేట్ యూజ్ చేద్దాం. మళ్ళీ రేంజ్ A1 డాట్ నంబర్ ఫార్మేట్ ఈక్వల్ టు డే, మంత్, ఇయర్, టైం, అవర్స్, మినిట్స్, సెకండ్స్, AM అండ్ PM. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా రన్ చేద్దాం. రన్ చూడండి, ఇప్పుడు మనకి డేట్తో పాటు టైం కరెక్ట్గా చూపిస్తుంది. ఇలా మనం నంబర్ ఫార్మేట్ ప్రాపర్టీని యూజ్ చేసి సెల్ ఫార్మేట్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. ఇక్కడ మనం నంబర్ ఫార్మేట్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ మనం డేట్ ప్లస్ టైంని ఇచ్చినప్పుడు మనకి డేట్ ప్లస్ టైం అనేది ఆ సెల్లో ఇన్సర్ట్ అయింది, కానీ సెల్లో మాత్రం టైం సిరీస్ మాత్రమే చూపిస్తుంది, అంటే టైం ఫార్మేటింగ్ మాత్రమే చూపిస్తుంది, డేట్తో చూపించట్లేదు. కాబట్టి మనం నంబర్ ఫార్మేట్ ప్రాపర్టీని యూజ్ చేసి సెల్ ఫార్మేట్ని చేంజ్ చేసి డిస్ప్లే చేపిస్తున్నాం. ఒకవేళ డైరెక్ట్గా చేంజ్ అవుతే నో ప్రాబ్లం, చేంజ్ కాకపోతే ఇలా నంబర్ ఫార్మేట్ ప్రాపర్టీని యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా చేంజ్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ మనకి సెల్ A2లో కూడా టైం ఇన్సర్ట్ చేసాం కదా, అక్కడ రన్ చేసి చూద్దాం ఒకసారి అక్కడ చేంజ్ అవుతుందా లేదని. కాబట్టి ఇక్కడ సెల్ A1 తీసేసి A2 ఈ లైన్ ఆఫ్ కోడ్ని స్టాప్ చేస్తాను, దీన్ని డైరెక్ట్గా రన్ చేస్తాను. రన్ చూడండి, ఇలా డైరెక్ట్గా డేట్తో పాటు టైం అనేది ఇన్సర్ట్ అవుతుంది, ఇలా డైరెక్ట్గా చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా నంబర్ ఫార్మేట్ ప్రాపర్టీని యూజ్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే ఇక్కడ మనకి డేట్తో పాటు టైం వచ్చింది చూడండి. టైం ఎలా వచ్చిందంటే 24 అవర్స్ ఫార్మేట్లో వచ్చింది. ఇక్కడ టైం ఎలా వచ్చింది 12 అవర్స్ ఫార్మేట్లో చూపిస్తుంది. ఇదే 7:45 అనేది ఇక్కడ 19:45 24 అవర్స్ ఫార్మేట్లో చూపిస్తుంది. ఈ 24 అవర్స్ ఫార్మేట్లో ఉన్నదాన్ని 12 అవర్స్ ఫార్మేట్లో చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ నంబర్ ఫార్మేట్ ప్రాపర్టీని యూజ్ చేయాలి. చూడండి, ఇక్కడ దీన్ని రన్ చేస్తాను. సెల్ A2 కదా, A2 దీన్ని రన్ చేస్తాను. రన్ చూడండి, 12 అవర్స్ ఫార్మేట్లోకి చేంజ్ అయింది. ఇలా మనం నంబర్ ఫార్మేట్ ప్రాపర్టీని యూజ్ చేసి సెల్ ఫార్మేట్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎక్సెల్ VBA కోడింగ్లో డేట్ డేటా టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది, అంటే ఇలా వర్క్ చేస్తుంది. ఎలా అంటే ఈ డేట్ డేటా టైప్ అనేది ఎటువంటి వాల్యూస్ని తీసుకుంటుందంటే డేట్, టైం అండ్ డేట్ ప్లస్ టైం వాల్యూస్ని తీసుకుంటుంది, అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది, అంటే స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం ఒక సెల్లో డేట్ వాల్యూ కానీ, అంటే డేట్ కానీ టైం కానీ డేట్ ప్లస్ టైంని కానీ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎక్సెల్ VBA కోడింగ్లో ఈ డేట్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే ఈ వీడియోని ఎండ్ చేసే ముందు VBA కోడింగ్లో ఈ డేట్ డేటా టైప్ని యూజ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎలా చూడండి, దీన్ని రిమూవ్ చేసి ఇక్కడ dim d as date, dim c as date, ఇక్కడ నేను dc as date అని డిక్లేర్ చేస్తున్నాను. అంటే 2 వేరియబుల్స్ని డేట్ డేటా టైప్లో డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకంటే డీలో డేట్ ఫంక్షన్ ఇస్తాను. డేట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, కరెంట్ డేట్ని ఇన్సర్ట్ చేస్తుంది. సిలో కస్టమ్ డేట్ ఇస్తాను 29/4/2024 అగైన్ హ్యాష్. ఇక్కడ డీలో డేట్ ఫంక్షన్ ఇచ్చాం, సిలో కస్టమ్ డేట్ ఇచ్చాం. ఇక్కడ రేంజ్ ఓకే, ఇక్కడ ఏ సెల్ నుంచి అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటామో ఆ సెల్ చూసుకున్నాం. ఇక్కడ సెల్ B2 నుంచి తీసుకుంటాను, B2
డాట్ వాల్యూ ఈక్వల్ టు డి. ఇక్కడ కంప్లీట్ కోడ్ని రాసే ముందు ఇక్కడ కరెంట్ డేట్ అనేది ఇక్కడ నంబర్స్లో వస్తుంది, నంబర్ సిరీస్లో వస్తుంది. ఇక్కడ కూడా డేట్ వస్తుంది విత్ టెక్స్ట్తోని, అంటే ఆ డేట్న ఏ డే అనేది వస్తుంది అండ్ ఆ డేట్ల మంత్ అనేది టెక్స్ట్ ఫార్మేట్లో వస్తుంది. అంటే అలా వచ్చేటట్టు మనం అక్కడ VBA కొని ఫార్మేట్ చేస్తాం. చూడండి, విజువల్ బేసిక్స్. ఇక్కడ కోడ్ అనేది కంప్లీట్ చేద్దాం. రేంజ్ C2 డాట్ వాల్యూ ఈక్వల్ టు డి. ఓకే, ఇక్కడ మనకు ఫార్మేట్ అయి రావాలి డేట్ అనేది. ఇక్కడ ఫార్మేట్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఫార్మేట్ కామా అక్కడ మనకి కరెంట్ డేట్ వస్తుంది కాబట్టి ఆ డేట్న ఏ డే అని రావాలి. ఇక్కడ డి 4 టైమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఆ డేట్న ఏ డే అనేది టెక్స్ట్ ఫార్మేట్లో చూపిస్తుంది. అది కూడా ఫుల్ నేమ్తోని. ఒక షార్ట్ ఫామ్లో చూపించాలనుకుంటే ఇక్కడ 1D తీసేయాలి, అంటే 3 టైమ్స్ డి ఇవ్వాలి. షార్ట్ ఫామ్లో చూపించాలనుకుంటే, ఫుల్ ఫామ్గా అయితే 4 టైమ్స్ ఇవ్వాలి. కామా స్పేస్ ఇక్కడ డేట్ యాక్చువల్ డిడి. ఇక్కడ మంత్ నేమ్ కూడా టెక్స్ట్ ఫార్మేట్లో వచ్చేటట్టు చేయాలనుకుంటే ఇక్కడ మంత్ అనేది 2 టైమ్స్ కాకుండా 3 టైమ్స్ ఇచ్చామంటే షార్ట్ ఫామ్లో వస్తుంది మంత్ నేమ్ అనేది. మంత్ నేమ్ అనేది ఫుల్గా రావాలనుకుంటే 4 టైమ్స్ ఇవ్వండి. ఎం అనేది ఎంఎంఎంఎం ఇలా ఇవ్వాలి. అగైన్ ఇయర్, అగైన్ డబుల్ కోట్స్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, టైప్ చేసే బదులు ఇక్కడ B3, ఇది C3. ఇక్కడ కస్టమ్ డేట్, కస్టమ్ ఎలా ఇచ్చాం, సిలో ఇచ్చాం. సి, ఇక్కడ ఫార్మేట్ కూడా సి. అగైన్ పేస్ట్ చేసి ఇక్కడ B4, ఇక్కడ C4, ఇక్కడ B4 కరెంట్ డే కాబట్టి ఇక్కడ డే ఫంక్షన్ యూజ్ చేస్తాం. డే ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ ఫార్మేట్లో ఇక్కడ ఓన్లీ డే రావాలి కాబట్టి ఇది రిమూవ్ చేయండి. ఎంటర్. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ కస్టమ్ డే, ఇక్కడ కస్టమ్ సి, ఇక్కడ సి. నెక్స్ట్ మంత్, కరెంట్ మంత్ B6, C6, ఇక్కడ మంత్ కాబట్టి మంత్ ఫంక్షన్ యాడ్ చేస్తాం. ఫార్మేట్లో మంత్ కావాలి, ఎంఎంఎంఎం ఫుల్ ఫామ్లో వస్తుంది మంత్ నేమ్. ఇక్కడ B7, C7, ఇక్కడ డే ఫంక్షన్ రిమూవ్ చేసి మంత్ యాడ్ చేయండి. ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ మంత్. ఇక్కడ ఇయర్కి ఫార్మేట్ అవసరం లేదు, ఎందుకంటే ఇయర్ అనేది మనకి నంబర్ ఫార్మేట్లో కనిపిస్తుంది ఇయర్ అనేది కాబట్టి. ఇక్కడ ఇయర్ B8 to C8, దీన్ని కాపీ చేసి ఇక్కడ కస్టమ్ సి, B9 to C9. ఒకసారి చూసుకుందాం, కరెక్ట్గానే ఇచ్చాము. కంప్లీట్ కోడ్ అనేది కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. చూడండి, స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 నెక్స్ట్. చూడండి, సెల్ B2లో కరెంట్ డేట్ ఇన్సర్ట్ అయింది. అగైన్ నెక్స్ట్. చూడండి, సెల్ C2లో కరెంట్ డేట్ ఇన్సర్ట్ అయింది విత్ టెక్స్ట్తోని, అంటే ఆ డేట్ ఏ డే, చూడండి ఫ్రైడే అని చూస్తుంది. అలానే ఆ డేట్లో మంత్ అనేది టెక్స్ట్ ఫార్మేట్లో కనిపిస్తుంది. 7th మంత్ జూలై. అగైన్ నెక్స్ట్ చూడండి, కస్టమ్ డేట్ అనేది 29/4/2024 అని ఇచ్చాం. 29/4/2024. అగైన్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఫార్మేట్లో. అగైన్ నెక్స్ట్ కరెంట్ డే నంబర్లో వచ్చింది. అగైన్ నెక్స్ట్ కరెంట్ డే టెక్స్ట్లో 18th ఫ్రైడే. నెక్స్ట్ కస్టమ్ డే 29. అగైన్ నెక్స్ట్ ఆ డేట్న ఏ డే, మండే 29 మండే. నెక్స్ట్ కరెంట్ మంత్ నంబర్లో. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్లో 7 జూలై. నెక్స్ట్ కస్టమ్ మంత్ 4. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్లో 4 ఏప్రిల్. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 2024. నెక్స్ట్ ఇలా మనం డేటా టైప్ని యూజ్ చేసి సెల్ రేంజ్లో డేట్ని మనకు కావాల్సిన విధంగా ఇలా ఫార్మేట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎక్సెల్ VBA కోడింగ్లో డేటా టైప్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది, అంటే కంప్లీట్గా ఇలా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్ VBA కోడింగ్లో
డేట్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.